హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. సో, ఎగ్జామ్స్ అనగానే పిల్లలకి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అండ్ ఎగ్జామ్స్ అంటే మార్క్స్ ఒకటే కాదు. వాళ్ళకి ప్రెషర్, కాంపిటీషన్, ఫియర్, కంపారిజన్ ఇదంతా ఒక ఎమోషనల్ బ్యాటిల్ లాగా నడుస్తుంది వాళ్ళందరికీ. అండ్ వాళ్ళకే కాదు, అండ్ వాళ్ళ పేరెంట్స్‌కి గూడా ఎగ్జామ్స్ టైమ్‌లో చాలా యాంగ్జైటీ ఉంటుంది. సో, దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ చందన గారున్నారు. హలో చందన గారు. హలో ప్రశాంత్. సో, మనం పిల్లల గురించి మాట్లాడదాం ఫస్ట్. సో, పిల్లలు ఎగ్జామ్స్ టైమ్స్‌లో అంతగనం స్ట్రెస్ ఎందుకు తీసుకుంటారు? దాని వెనకాల కారణాలేంటి? మీరు ఇంట్రడక్షన్‌లో మీరు చెప్పారు ఎమోషనల్ బ్యాటిల్ అని. హ్మ్. సో, ఎందుకు ఇది ఒక బ్యాటిల్ లాగా పిల్లలు ఫీల్ అవుతున్నారు అంటే, హ్మ్. సహజంగా వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీ ఏంటంటే టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, హ్మ్. ఎవరన్నా బయటికెళ్ళినప్పుడు రిలేటివ్స్ కానీ, అందరూ ఏం అడుగుతారు? "ఏం చదువుతున్నావు?" అంటే, "ఎలా చదువుతున్నావు? ఎన్ని మార్క్స్ వస్తున్నాయి?" హ్మ్. సో, ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో, పిల్లలకేంటంటే ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నప్పుడు హ్మ్. రేపు మార్క్స్ ఎన్ని అని అందరూ అడుగుతారు. హ్మ్. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారో హ్మ్. అలా టెన్షన్ వాళ్ళకి తెలియకుండానే వస్తుందనమాట. అవును. ఈ రోజు నుంచి మనకి సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అవును. సో, దీని తర్వాత సబ్సిక్వెంట్‌గా ఇంటర్ వాళ్ళకి 10థ్ హ్మ్. ఫస్ట్ ఇయర్స్ 10థ్ తర్వాత స్టేట్ బోర్డ్ ఇవన్నీ వరుసగా ఉంటాయి. సో, ఇట్లా ఎగ్జామ్స్ అనేవి ఇంకా మరి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే పిల్లలకి సహజంగానే కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. ఓకే. ఈ యాంగ్జైటీ ఫీల్ అయ్యే క్రమంలో ఏంటంటే వాళ్ళకి అంటే ఫస్ట్ ఏమో అనిపిస్తుందంటే పెర్ఫార్మ్ చేయగలనా లేదా? హ్మ్. బాగా పెర్ఫార్మ్ చేస్తానా లేదా? హ్మ్. ఒకవేళ చేయలేకపోతే ఫెయిల్యూర్‌ని నేనెలా హ్యాండిల్ చేయాలి? అంటే ఓకే. ఇక్కడ ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉంటుంది. హ్మ్. ఎలా పెర్ఫార్మ్ చేస్తాను అన్న యాంగ్జైటీ ఉంటుంది. ఓకే. సో, 2 ఉంటాయన్నమాట. దీంతో పాటు ఒక టైమ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. హ్మ్. దగ్గరకొచ్చేసింది. హ్మ్. ఇంకా లేదు కదా! అవును. ఈరోజు చదివి రేపు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలి. బాగా తక్కువుంది. సో, టైం తక్కువున్నప్పుడేంటి సహజంగా ఎవరికైనా ఒత్తిడి పెరుగుతుందన్నమాట. హ్మ్. ఇప్పుడు మనకి బాగా ఎక్కువ టైముంది. హ్మ్. ఇయర్ స్టార్టింగ్‌లో ఉన్నాం. అప్పుడు అవును. ఎగ్జామ్ పట్ల భయం ఉండదు. ఉండదు. దగ్గరకొచ్చేసాం. రేపు ఎగ్జామ్ ఉంది. తెలియకుండా మనకి భయమొస్తుంది భయమొచ్చేస్తది. గదా! అవును. అలా ఉంటుందన్నమాట. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎందుకొస్తుంది? అంటే ఫెయిల్ అయితే నేను యాక్సెప్ట్ చేయరు. హ్మ్. సమాజం, ఇలా సొసైటీ, సమాజం యాక్సెప్ట్ చేయదు. పేరెంట్స్ యాక్సెప్ట్ పేరెంట్స్. చేయరు. నేనేం సమాధానం చెప్పుకోవాలి? చాలా సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, ఈ పిల్లలు సొసైటీ వల్ల గాని, టీచర్స్ వల్ల గాని, పేరెంట్స్ వల్ల గాని, ప్రోగ్రామ్ అవ్వటం వల్ల హ్మ్. చాలా మంది వాళ్ళని వాళ్ళే యాక్సెప్ట్ చేసుకోరనమాట. హ్మ్. ఇంటర్నల్ యాక్సెప్టెన్సే ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళకొక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది పిల్లల్లో. 10 పాయింట్స్ రావాలి. హ్మ్. లేదా ఇంత మార్క్స్ రావాలి. హ్మ్. ఇంత స్కోర్ రావాలి. 950 రావాలి. లేదా 970 ఇట్లా పెట్టుకుంటారు. అంతకన్నా తక్కువ రాగానే ఏంటంటే, వీళ్ళు తట్టుకోలేకపోతారన్నమాట. సహజంగా ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఫెయిల్ అవ్వడమేమో అనుకుంటారు. అవును. కానీ ఫెయిల్ అవ్వడం కాదు. వీళ్ళకున్న ఎక్స్‌పెక్టేషన్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వకపోవటాన్ని ఓకే. ఈ సహజంగా ఏంటంటే పిల్లలు ఫెయిల్యూర్‌గా కన్సిడర్ చేస్తారు. ఓకే. మామూలుగా పాస్ అవ్వడం అంటే ఏంటి? 35 మార్క్సో, హ్మ్. 40 మార్క్సో వస్తే ఇక పాస్ అయిపోతాం. అవును. అయిపోతుంది. అవును. బట్ ఇక్కడ అలా కాదనమాట. హ్మ్. వాళ్ళకున్న ఎక్స్‌పెక్టేషన్ ఆ రేంజ్‌లో రీచ్ అవ్వనప్పుడు వాళ్ళకొచ్చే బాధని వాళ్ళు ఫెయిల్యూర్‌గా కన్సిడర్ చేస్తారు. హ్మ్. సో, మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఇక్కడ ఫెయిల్యూర్ అంటే వాళ్ళకున్న ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోవడం. హ్మ్. దానివల్ల వీళ్ళకి పెయిన్ వస్తుందనమాట. అండ్ అలా హ్మ్. ఎక్కడ ఫెయిల్ అవుతాము అనే భయం వల్ల ఏంటంటే హ్మ్. యాంక్సైటీ ఫీల్ అవుతూ ఉంటారు. బాగా రాసానా లేదా? హ్మ్. బాగా పెర్ఫార్మ్ చేయగలనా లేదా? నేను రాసిన ఆన్సర్‌కి 10 మార్క్స్ వేస్తారా? 9½ లేదా 9 వేస్తారా? ఓకే. ఇట్లా ప్రతిది యాంక్సైటీ ఫీల్ అవుతూ ఉంటారనమాట. హ్మ్. ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు బాగా ఒత్తిడి పడటం వల్ల హ్మ్. వాళ్ళు బెటర్‌గా పెర్ఫార్మ్ చేయలేకపోతారు. ఏ ఇండివిడ్యువల్ అయినా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు, కూల్‌గా ఉన్నప్పుడు ఎక్కువ ఔట్‌పుట్ అనేదొస్తుంది. హ్మ్. ఈ ఇలా పిల్లలు టెన్షన్ పడుతూ, లేదా స్ట్రెస్ ఫీల్ అవుతూ రిజల్ట్స్ గురించి, హ్మ్. లేదా మార్క్స్ గురించి, లేదా సొసైటీ ఏమంటుంది వాళ్ళని, ఓకే. అనే విషయం గురించి ఎక్కువ ఆలోచించడం వల్లేంటంటే, ఎగ్జామ్‌లో వీళ్ళ ఉన్న కెపాసిటీ గూడా పెర్ఫార్మ్ చేయలేకపోతారు. ఓకే. ఇలా చేయలేకపోవటం వల్లేంటంటే, వాళ్ళకి ఆటోమేటిక్‌గా కొంత రిజల్ట్స్ అనేవి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు రావు. హ్మ్. సో, దానివల్ల వాళ్ళు డిప్రెషన్ ఫీల్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఇక్కడ యాంక్సైటీ ఫస్ట్ ఎందుకొస్తుంది అంటే, వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారు పిల్లలు. ఓకే. ఫెయిల్ అవుతామని గాని, లేకపోతే నేను అనుకున్నట్టు బాగా రాయగలనా? లేదా? హ్మ్. ఇట్లా ఎక్కువ ఫ్యూచర్‌లో ఆలోచించడం వల్ల ఏంటంటే, ఎగ్జామ్స్ టైమ్‌లో పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సహజంగా ఏంటంటే, ఎగ్జామ్స్ టైమ్‌లో ఎగ్జామ్ గురించి మాత్రమే ఆలోచించినప్పుడు హ్మ్. స్ట్రెస్ తక్కువుంటుంది కంపారిటివ్‌లీ. మనం ఎగ్జామ్‌తో పాటు ఏమవుతుంది తెలియకుండానే రిజల్ట్స్ ఎలా వస్తాయి?
ఎలా మార్క్స్ ఒస్తాయి? మార్క్స్ ఒచ్చినప్పుడు సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది? తెలియకుండానే ఊహించుకుంటారనమాట. ఇవి ఇలా ఊహించుకోవడం వల్ల ఏంటంటే, వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. సో, ముఖ్యంగా టీచర్స్ వల్ల గూడా టీచర్స్ రోల్ ఎలా ఉంటే వాళ్ళ స్ట్రెస్ తగ్గించే అవకాశాలెక్కువ? ఐ మీన్ టీచర్స్ రోల్ గూడా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తది గదా! సో, వాళ్ళ రోల్ ఎలా ఉంటే బెటర్? అంటే ఐ మీన్ వాళ్ళ స్ట్రెస్ తగ్గడానికి. ఇప్పుడు పేరెంట్స్ నుంచి, సొసైటీ నుంచి ఉంది. అండ్ టీచర్స్ రోల్ గూడా చాలా మంది స్ట్రెస్ జేస్తూ ఉంటారు పిల్లల్ని. సో, వాళ్ళ రోల్ ఎలా ఉంటే బెటర్ ఆ స్ట్రెస్ తగ్గించడానికి? ఎందుకంటే వాళ్ళ దగ్గరున్న టీచర్సే గాబట్టి. సో, ఎలా ఉంటే బెటర్ టీచర్స్ రోల్? సహజంగా ఏంటంటే, టీచర్స్ ఎప్పుడూ గూడా టెస్ట్ ఓరియెంటెడ్‌గా ఉండకుండా, హ్మ్. అంటే ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఉండకుండా, ఎగ్జామ్ లేదా మార్క్స్ ఓరియెంటెడ్‌గా హ్మ్. స్టూడెంట్ ఓరియెంటెడ్‌గా ఉండాలన్నమాట. ఓకే. బెటర్ రిజల్ట్స్ రావాలి అంటే. హ్మ్. కానీ సహజంగా మన సొసైటీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, టెస్ట్ ఓరియెంటెడ్‌గా లేదా ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఆహ్, టీచర్స్ ఉంటారనమాట సహజంగా. హ్మ్. అంటే ఎలా అంటే, ఏదైతే రిపీటెడ్ క్వెషన్ ఉందో, ఆ క్వెషన్ ఎక్కువ స్ట్రెస్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. మామూలు క్వెషన్ కొంచెం తక్కువ, తొందరగా కంప్లీట్ చేసేయడం. లేదా ఏదైనా ఇంపార్టెంట్ కరిక్యులమ్ 6 మంత్స్‌లో కంప్లీట్ చేయాల్సింది 3 మంత్స్‌లోనే కంప్లీట్ చేసి 3 మంత్స్ ప్రిపరేషన్ అని చెప్పి వదిలేయటం. ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు టీచింగ్‌లో కూడా ఎలా జరుగుతూ ఉంటుందంటే కొన్ని కొన్ని స్కూల్స్‌లో, మోస్ట్ కాలేజెస్‌లో మనం చూసుకుంటే బాగా చదువుతున్న వాళ్ళని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయడం చదవమని. బాగా చదవని వాళ్ళని నువ్వు చదవట్లేదు అని చెప్పి హ్మ్. ఎక్కువ రిపీట్ చేయించడం. హ్మ్. అట్లా ఎక్కువ పనిష్మెంట్స్ ఇవ్వడము. హ్మ్. ఇలా చేసినప్పుడు ఏంటంటే సహజంగా పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. వన్స్ ఇంట్రెస్ట్ తగ్గిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్స్ అన్నా గాని లేదా ఆ సబ్జెక్ట్ అన్నా గాని ఇంట్రెస్ట్ చూయించరనమాట. ఓకే. దీని ఎఫెక్ట్ ఏంటంటే రిజల్ట్స్ మీద గూడా పడుతుంది. ఎగ్జామ్ టైమ్‌లో వీళ్ళకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఆ సబ్జెక్ట్ అంటే. హ్మ్. దానివల్ల వాళ్ళు ఎక్కువ చదవడానికి ఇష్టపడరు. చదవనప్పుడు ఆబ్వియస్‌లీ మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇలా జరుగుతుందనమాట. ఇలా కాకుండా ఏంటంటే టీచింగ్ చేసేటప్పుడు టీచర్స్ ఎప్పుడూ కూడా స్టూడెంట్ ఓరియెంటెడ్‌గా టీచ్ చేసినప్పుడు లేదా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టూడెంట్ ఓరియెంటెడ్‌గా మనం ఫోకస్ పిల్లల మీద పెట్టినప్పుడు ఏంటంటే హ్మ్. అప్పుడు పిల్లలు బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలుగుతారు. స్టూడెంట్ సెంట్రిక్‌గా అంటే ఎలా అంటే, ఇప్పుడు కాన్సెప్ట్ మనం కంప్లీట్ చేశామా లేదా అన్న దానికంటే కూడా, వాళ్ళకి అర్థమైందా లేదా? సహజంగా ఎలా ఉంటుంది 1 అవర్‌లో ఈరోజు ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అని ఉంటుంది. హ్మ్. ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ సబ్జెక్ట్ అనేది ఆ పిల్లలకి అర్థమై ఉండదు. ఓకే. అప్పుడు కొన్ని కొన్ని సార్లు దీన్ని ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. హ్మ్. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేదా వాళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నప్పుడేంటంటే, హ్మ్. వీళ్ళకి ప్రాక్టీస్ టైమ్ తక్కువున్నా కూడా, వాళ్ళు లాజికల్‌గా ఆలోచించి దాన్ని ఆన్సర్ చేయగలుగుతారనమాట. అలా కాకుండా టీచర్స్ ఎప్పుడు ప్రిపరేషన్‌కి ఎక్కువ టైం ఇచ్చి, టీచింగ్‌కి తక్కువ టైం తీసుకున్నప్పుడేంటంటే, హ్మ్. వాళ్ళు పిల్లలకేంటి ముందు విషయం అర్థమైతే, దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని రాయగలుగుతారు ఎగ్జామ్‌లో. హ్మ్. మీకు విషయమే అర్థం కాలేదు. అవును. విషయమే అర్థం కానప్పుడు పిల్లలు ఎలా ఔట్‌పుట్ ఇవ్వగలుగుతారు? లేదు. సో, టీచర్స్ ఏం జేయాలంటే ఎగ్జామ్స్ టైమ్‌లో గాని, మామూలుగా టీచ్ చేస్తున్నప్పుడు గాని, ప్రిపరేషన్‌కి టైమ్ ఇవ్వాలి అన్నట్టు ఎక్కువ ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం కాకుండా, హ్మ్. పిల్లలకి కాన్సెప్ట్ అర్థమయ్యేలా చేసినట్లయితే, వాళ్ళు బెటర్‌గా ఎగ్జామ్‌లో పెర్ఫార్మ్ చేయగలుగుతారనమాట. సో, చాలామంది యూజువల్లీ పేరెంట్స్ ఏమంటారంటే, ఎగ్జామ్స్ అనగానే అది కామన్ స్ట్రెస్ అనేది ఉంటది ఎవరికైనా. బట్ అది అది అందరికి లేదు. అంటే అందరూ నార్మల్‌గా ఉన్నారు. మా పిల్లలకి ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతున్నారు అనేది క్వెషన్ చాలా మందికి పేరెంట్స్‌కి. సో, మీరిచ్చే ఆన్సర్ ఏంటి ఆ పేరెంట్స్‌కి? అంటే ఐ మీన్ అందరి పిల్లలు బానే ఉన్నారు. వాళ్ళకేం స్ట్రెస్ ఏం లేదు. అంటే ఓకే. స్ట్రెస్ ఎంతో కొంత ఉంటది కానీ, మా పిల్లలు ఎందుకు ఇంత స్ట్రెస్‌కి గురవుతున్నారు అనే క్వెషన్ వాళ్ళ నుండి ఎవరి ఇండివిడ్యువల్ పేరెంట్స్‌కి వాళ్ళకుంటుంది. సో, దీనికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి పేరెంట్స్‌కి ముఖ్యంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని కంపేర్ చేయరు. సిట్యుయేషన్ ఏదైనా కానీ కంపేర్ చేయటం వల్ల ఎప్పుడూ నెగెటివ్ రిజల్ట్సే వస్తాయి తప్ప పాజిటివ్ ఔట్‌కమ్ ఎప్పుడూ రాదు. ఫస్ట్ కంపేర్ చేయొద్దు. మీకు మీ పిల్లల స్ట్రెస్ లెవెల్ తెలుస్తది తప్ప, వేరే వాళ్ళ పిల్లల స్ట్రెస్ లెవెల్ అనేది మీకు తెలిసే అవకాశం లేదు. లేదు. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయితే వాళ్ళెవరికి కమ్యూనికేట్ చేస్తారు? వాళ్ళ పేరెంట్స్‌కి పేరెంట్స్‌కే. చేస్తారు. లేదా వాళ్ళ ఫ్యాకల్టీకి చేస్తారు. అవును. అంతే తప్ప మీ దగ్గరకొచ్చి చెప్పరు గదా! వాళ్ళకున్న పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పటి నుంచి చదువుతున్నారు? వాళ్ళకున్న యాంగ్జైటీ లెవెల్ ఏంటి? హ్మ్. అనేది మనం తెలుసుకోకుండా మన పిల్లల్ని కంపేర్ చేసినప్పుడు ఏంటంటే, పిల్లల్లో ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది. హ్మ్. వాళ్ళంత బాగా చదువుతుంటే నా క్లాస్‌లో ఉండి, హ్మ్. నేను ఇలానే ఉన్నాను అన్నప్పుడు వీళ్ళు కుచించుకుపోతారు గదా! అవును. మానసికంగా. అవునవును. బాగా దాని ఎఫెక్ట్ పడుతుందనమాట. సో, పిల్లల్ని ఎప్పుడూ కూడా కంపేర్ చేయొద్దు ఫస్ట్ పేరెంట్స్.
అండ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఇండివిడ్యువల్ సైకాలజీలో ఏంటంటే ప్రతి ఇండివిడ్యువల్ యూనిక్‌గా ఉంటారు. హ్మ్. అండ్ వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ కూడా యూనిక్‌గా ఉంటాయి. ఒక కాన్సెప్ట్‌ని ఒకళ్ళు అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. ఇంకొకళ్ళు అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. హ్మ్. వాళ్ళకి ఒక విషయం ఈజీగా అర్థమై ఉండొచ్చు. మీ పిల్లలకి ఇది ఎక్కువ టైం పట్టొచ్చు. హ్మ్. దాని అర్థం వాళ్ళకి ఈ టైంలో అయిపోయింది కాబట్టి, మీ పిల్లలకి అవ్వాలని కాదు గదా! హ్మ్. సో, ఎప్పుడు కంపేర్ చేయొద్దు పిల్లల్ని. అండ్ కంపారిజన్ వల్ల ఎగ్జామ్ కంటే గూడా ఎక్కువ నష్టం జరుగుతుందనమాట పిల్లల జీవితానికి. వన్స్ కంపారిజన్ అనేది జరిగింది అంటే, దట్ టూ పేరెంట్స్ నుండి కంపారిజన్ జరిగిందంటే, పిల్లల ఆత్మస్థైర్యం అనేది బాగా దెబ్బతింటుంది. వన్స్ వాళ్ళు ఆహ్, మ సైకలాజికల్‌గా డౌన్ అయ్యారు అంటే, వాళ్ళు ఎగ్జామ్‌లో మేబీ పాస్ అవ్వచ్చు. హ్మ్. బట్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కంపారిజన్ వల్ల వాళ్ళకొచ్చిన ఇన్ఫీరియారిటీ ఏదైతే ఉందో, హ్మ్. అది వాళ్ళని జీవితాంతం ఫాలో అవుతూ ఉంటుంది. వాళ్ళు ఫ్యూచర్‌లో పెద్దయిన తర్వాత గూడా ఏదైనా పని చేయాలంటే, హ్మ్. ఈ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వల్ల, లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల హ్మ్. ఏది చేయలేకపోతుంటారు. కాన్స్టెంట్‌గా వాళ్ళ పెర్ఫార్మన్స్ పట్ల వాళ్ళకి హ్మ్. డౌటొస్తూ ఉంటుంది. అవును. నేను సరిగ్గా చేశానా లేదా? హ్మ్. నేను బాగా చేశానా లేదా? అనే డౌట్‌తో ఉంటారు. కాన్స్టెంట్‌గా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతుంటారు. హ్మ్. సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. బెటర్‌గా పెర్ఫార్మ్ చేయలేకపోతారనమాట. అవును. సో, ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ కంపేర్ చేయొద్దు. ఓకే. మీ పిల్లల పరిస్థితి వేరు. మీ పక్కింటి వాళ్ళ పిల్లల పరిస్థితి వేరు. అనేది ఫస్ట్ ఇంక్లూడింగ్ మీ పిల్లల్లో కూడా మీ పెద్ద పిల్లలు ఒకలా ఉన్నారు. సహజంగా ఏంటంటే పేరెంట్స్ తెలియకుండానే హ్మ్. అన్నయ్య ఎలా చదువుతున్నాడో చూడు, ఎగ్జామ్స్ అప్పుడు ఎంత బాగా చదువుకున్నాడు. కంపారిజన్. లేదా అక్క ఎంత బాగా చదువుకుంది. హ్మ్. నువ్వు చూడు ఇలా ఉన్నావు అని కంపేర్ చేస్తుంటారనమాట. ఎగ్జామ్స్ టైమ్‌లో అక్క 10థ్ ఎగ్జామ్ అప్పుడు, అక్క ఇంటర్ ఎగ్జామ్ అప్పుడు ఎంత బాగా చదువుకుంది. నువ్వు చదవట్లేదు. మీ పిల్ల మీ పిల్లల్ని కూడా మీ పిల్లలతో కంపేర్ చేయొద్దు. హ్మ్. దానివల్ల ఎప్పుడూ నెగెటివ్ రిజల్ట్సే వస్తాయి. అండ్ పేరెంట్స్ ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనేది గూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రిజల్ట్ ఓరియెంటెడ్‌గా పిల్లల్ని జడ్జ్ చేయకుండా ఉండడం. ఓకే. ఎప్పుడైతే పిల్లల్ని పేరెంట్స్ రిజల్ట్ ఓరియెంటెడ్‌గా జడ్జ్ చేస్తారో, వీళ్ళకేంటంటే రిజల్ట్ తెస్తే గాని మా పేరెంట్స్ మా మీద కేర్ చూయించరు అన్న ఫీలింగ్ బలపడుతుందనమాట. హ్మ్. అంటే వాళ్ళు ప్రతిసారి మీ ప్రేమని కావాలనుకున్నప్పుడు, దాన్ని గెలుచుకోవాల్సిన పరిస్థితొస్తుంది. అవును. అంటే నేను మార్కులు తెచ్చుకుంటే, మా మమ్మీ లేదా డ్యాడీ నన్ను ప్రేమిస్తారు. హ్మ్. నేను సక్సెస్ అయితే నాతో అందరూ మాట్లాడతారు. అవును. అన్నప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుంది పిల్లలకి. చాలా ఒత్తిడి. చాలా పెయిన్ ఉంటుంది గదా! అవును. అంటే నేను ఫెయిల్ అయితే నన్నెవరు పట్టించుకోరు. అవును. అది ఎవరికైనా పెయిన్ ఉంటుంది. పిల్లలకి ఆ పెయిన్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అవును. సో, ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిందేంటంటే, వాళ్ళ ఎఫర్ట్స్‌ని గుర్తించి వాటిని గౌరవించడం. వాళ్ళు ట్రై జేస్తున్నారు. హ్మ్. ట్రై జేసినప్పుడు ఆ ట్రైని అప్రిషియేట్ చేయండి. వాళ్ళు చదువుతున్నారు. మార్క్స్ తర్వాత. ఓకే. బుక్ ఓపెన్ చేసి కూర్చొని చదువుతున్నారు. సో, పేరెంట్స్ ఏంటంటే పిల్లల ఎఫర్ట్స్‌ని గుర్తించి, దాన్ని గౌరవిస్తున్నప్పుడేంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందనమాట. ఓకే. సో, రిజల్ట్ ఓరియెంటెడ్‌గా మా పేరెంట్స్ నాతో బిహేవ్ చేయట్లేదు. నేను ట్రై చేసినప్పుడు ఆ ట్రైని గుర్తిస్తున్నారు. ఆ ట్రైని అప్రిషియేట్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏంటంటే, అది ట్రై చేయటానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట. హ్మ్. ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే, వాళ్ళు మీరు తెలియకుండానే మీరు వాళ్ళని చదువు వైపు మళ్లిస్తున్నట్టు అవుతుంది. ఓకే. సో, ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే ఎగ్జామ్స్ టైమ్స్‌లో ఎస్పెషల్లీ రిజల్ట్ ఓరియెంటెడ్‌గా మాట్లాడకుండా అంటే సహజంగా ఏమంటారంటే, ఇట్లా చదివితే ఇట్లా మార్కులొస్తాయి. ఓకే. నువ్వే టార్గెట్ పెట్టుకున్నావు గదా! 10 పాయింట్స్ రావాలని. హ్మ్. మరి నువ్వు 10 పాయింట్స్‌కి తగ్గట్టు చదవాలి కదా! అంటారు. అవునవును. వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. హ్మ్. బట్ స్టిల్ వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే. ఏ ఇండివిడ్యువల్ కూడా ఎక్కువ సేపు చదవలేరు. ఓకే. కొంత బ్రేక్స్ కావాలి. ఓకే. వాళ్ళు ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు, ఆ బ్రేక్‌ని గుర్తించండి. ఓకే. ఓకే. కొంత టైం తీసుకున్నావు. అంతా ఓకేనా? ఏదైనా హెల్ప్ కావాలా? కొంత అలసిపోయావా? అట్లా మాట్లాడినప్పుడేంటంటే, వాళ్ళకి కొంత సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా 10 పాయింట్స్ పెట్టుకున్నావు. నువ్వు చదవట్లేదు అన్నప్పుడు భయపడతారనమాట. హ్మ్. ఓకే. వాళ్ళు వన్స్ నెగెటివ్ ఎమోషన్ వచ్చేసింది అంటే, అది మళ్ళీ సబ్సైడ్ అయ్యి, మళ్ళీ నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ నెగెటివ్ రావడం వల్ల టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే, ఇది అర్థం చేసుకోవాలి. హ్మ్. అండ్ సెకండ్ ఏంటంటే, వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంట్‌ని ఎప్పుడూ గూడా ప్రశాంతంగా ఉంచాలి. మీరు మీ ఇంట్లో వేరే ఎవరితోనో గొడవ పడుతున్నారు. హ్మ్. లేదా పక్కనింటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. హ్మ్. లేదా ఫ్యాకల్టీ ఆహ్, టీచర్స్ గురించో, లేకపోతే వాళ్ళు టైంకి హాల్ టికెట్ ఇవ్వట్లేదనో, హ్మ్. మీరే అరుస్తున్నారు. ఆర్గ్యూ చేస్తున్నారు. ఫోను కాల్స్‌లో గట్టిగా మాట్లాడుతున్నారు. ఇట్లా ఇంత నెగెటివ్ ఎమోషన్ వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు,
ఏ ఇండివిడ్యువల్ కూడా ఎక్కువ ఫోకస్ చేయలేరనమాట. ఓకే. ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి అవుట్‌పుట్ అనేది ఎప్పుడూ వస్తుంది. హ్మ్. అలా లేకుండా వీళ్ళే స్ట్రెస్‌ఫుల్‌గా ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేసినప్పుడు, హ్మ్. పిల్లలు ఆ స్ట్రెస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఫోకస్‌గా చదవలేకపోతారు. ఓకే. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది. నేను చదవలేకపోతున్నాను. హ్మ్. నిజానికి కాదు. వాళ్ళ చుట్టూ నెగెటివ్ ఉంది. ఓకే. అంత నెగెటివ్‌లో వీళ్ళు బుక్ ఓపెన్ చేసి శ్రద్ధగా ఎలా చదవగలుగుతారు? కష్టం. మమ్మీ, డ్యాడీ అరుచుకుంటున్నారు. హ్మ్. ఏదో ఆర్గ్యూ చేసుకుంటున్నారు. డ్యాడీ ఎవరితోనో గట్టిగా ఫోన్ మాట్లాడుతున్నారు. అన్నప్పుడు భయముంటుంది గదా! ఏం జరిగిందో ఏంటో అని. సో, మీరు ఎంతసేపు కూడా పిల్లలకి మంచి ఎన్వైర్న్‌మెంట్‌ని ఆ టైంలో క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు బెటర్‌గా చదవగలుగుతారు. అండ్ దీంతో పాటు ఒత్తిడి క్రియేట్ చేయకుండా ఉండడం. ఓకే. లైక్ ఏంటంటే నీతో పాటు వాళ్ళు కూడా చదువుతున్నారు. వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలి నీకు. సహజంగా ఏంటంటే పేరెంట్స్‌కి చెప్పుకోవాలని ఉంటుందన్నమాట. మా పిల్లలు మీ పిల్లల కన్నా చదువుతారు. హ్మ్. వీళ్ళకి తెలియకుండా గూడా ఏంటి ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు మా అమ్మాయి లేదా మా అబ్బాయి ఎంత తెలివైన వాళ్ళో తెలుసా? హ్మ్. అని చెప్పి చెప్పుకుంటూ హ్మ్. ఉంటారు. వాళ్ళకేంటంటే వాళ్ళలో లేనిది వాళ్ళ పిల్లలకి ఆపాదించి అవును. చెప్పుకోవడం వల్ల హ్యాపీనెస్ హ్యాపీనెస్ వస్తుందనమాట ఎగ్జాక్ట్‌లీ. పేరెంట్స్‌కి సహజంగా. ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు ఇలా చెప్పుకోవటం వల్ల తెలియకుండానే వీళ్ళ మీద ఒత్తిడొస్తుంది. మీరొకసారి చూడండి. ఒక ఒక కిడ్‌ని తీసుకుందాము. హ్మ్. అతను 6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ తననెక్కడికి తీసుకెళ్ళినా, మా అబ్బాయి చాలా చదువుతాడు. ఎంత హ్మ్. బాగా చదువుతాడంటే, అద్భుతంగా చదువుతాడు. అని అందరికి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. హ్మ్. ఇతనికి 16 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు 10థ్ ఎగ్జామ్ రాయబోతున్నాడు. హ్మ్. అప్పుడు ఇతనికి ఒత్తిడి ఎంతుంటుంది? చాలా ఎక్కువుంటుంది. చాలా ఎక్కువుంటుంది గదా! అందరికీ చెప్పేసారు డ్యాడీ. ఆ! అందరికీ మమ్మీ చెప్పేసింది. ఇంత బాగా చదువుతాను నేను అని. మరి బెంచ్ మార్క్ ఎక్కడికి పెట్టారు మీరు? 10కి పెట్టారు. ఇంత ఎత్తున పెట్టేశారు. ఒకవేళ అది కొంచెం డౌన్ అయినా వీళ్ళప్పుడు వెంటనే నెగెటివ్ తీసుకోవాల్సొస్తుంది గదా! హ్మ్. అలా మనకి తెలియకుండా ఏంటంటే పేరెంటింగ్‌లో తెలియకుండా పేరెంట్స్ బెంచ్ మార్క్ బాగా పెంచేస్తారనమాట. మా పిల్లలు అద్భుతంగా చదువుతారు. ఏదైనా ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది. హ్మ్. అలా మాట్లాడటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది. హ్మ్. అంటే మా పేరెంట్స్ దృష్టిలో నేను ఈ రేంజ్‌లో ఉన్నాను. ఇప్పుడు నేనది అందుకోవాలి. సో, వీళ్ళకి ఒక్కొక్కసారి ఏంటి అంత కెపాసిటీ ఆ టైంలో రాదు. అప్పుడు వీళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది గదా! సో, మీకుగా మీరు ఊరికే మీ పిల్లల్ని బాగా హైలైట్ చేయాలని ట్రై చేయొద్దు. దట్ టూ ఎగ్జామ్స్ టైమ్‌లో అస్సలే చేయొద్దు. అది ఎప్పుడూ చేయొద్దు. ఎగ్జామ్స్ టైమ్‌లో అస్సలే చేయొద్దు. అండ్ తర్వాతొచ్చేసి హెల్త్ అనమాట. హ్మ్. ఎగ్జామ్స్ టైమ్‌లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. ఎందుకంటే మీరు రిజల్ట్స్ మీరు గాని, మీ పిల్లలు గాని, లేదా కాలేజ్ గాని, ఫ్యాకల్టీస్ కానీ అందరూ బెటర్ రిజల్ట్స్ కోరుకుంటున్నారు. హ్మ్. బెటర్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? బెటర్ పెర్ఫార్మన్స్ ఉన్నప్పుడొస్తాయి. బెటర్‌గా పెర్ఫార్మ్ చేయాలి అంటే, మీ పిల్లలు ఆ టైంలో జ్వరమొచ్చింది, లేదా జలుబు చేసింది. బెటర్‌గా పెర్ఫార్మన్స్ ఒస్తుందా? రాదు కదా! యాహ్! ఇవ్వలేకపోతారు. సో, హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలనమాట. ఎగ్జామ్స్ టైమ్‌లో ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నప్పుడు వీళ్ళు బయట ఫుడ్ తినటము, లేదా ఎక్కువ వెకేషన్స్‌కి వెళ్లి రావడము. ఇప్పుడు పిల్లల్ని సహజంగా ఏంటంటే పేరెంట్స్ ఏమంటారంటే, "మా పిల్లలు చదువుకుంటున్నారు. అందుకని మా పిల్లల్ని మేము తీసుకెళ్ళలేదు. ఆ! మేము వెకేషన్‌కి వెళ్ళొచ్చాము." మీరు వెకేషన్‌కి వెళ్ళొస్తే మీరు బయట సైడ్ నుంచి ఎన్వైర్న్‌మెంట్‌లో బాక్టీరియాని తీసుకొస్తున్నట్టే గదా! వీళ్ళు సడెన్‌గా ఏ వైరల్ ఫీవరో వచ్చేసింది. అప్పుడెలా పెర్ఫార్మ్ చేయగలుగుతారు? చాలా కష్టం. అండ్ ఇంకొకటేంటంటే, మీరు బయటికెక్కడికన్నా వెకేషన్స్‌కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, మీరు వెకేషన్స్‌కి వెళ్తున్నప్పుడు, వీళ్ళు బాధపడతారనమాట. మా పేరెంట్స్ బయటికెళ్ళి హాయిగా వెళ్ళొస్తున్నారు. నేను బుక్ ఓపెన్ చేసి చదవాల్సొస్తుంది. హ్మ్. అది ఎవరికైనా నచ్చుతదా? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం మాత్రం పుస్తకం ఓపెన్ చేసి చదవాలి. ఎవ్వరికీ హ్మ్. నచ్చదు కదా! సో, ఏంటంటే మీ పిల్లల ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు బెటర్‌గా రావాలి అని కోరుకుంటున్నట్లయితే ఫస్ట్ మీరు ఆ టైంలో సీరియస్‌నెస్ మీరు మెయింటైన్ చేయడం. మీరు ఫోకస్ అంతా స్టడీ ఓరియెంటెడ్‌గా మీ చుట్టూ హోమ్ ఎన్వైర్న్‌మెంట్‌ని మార్చుకోవడం. ఇలా చేయాలన్నమాట. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం. ప్రాపర్ స్లీప్ ఉంటుందా లేదా? టైమ్‌లీ ఫుడ్ తింటున్నారా లేదా? హ్మ్. కొంతమంది పిల్లలు సహజంగా ఏం చేస్తారంటే నైట్ అంతా మేల్కొని చదువుతారు. నైట్ అంతా మేల్కొని చదివినప్పుడు ఏమవుతుంది? కాగ్నిటివ్ స్కిల్స్ పడిపోతాయన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్‌కి. స్లీప్ లేకపోతే స్లీప్ అనేది చాలా అవసరం ఏ ఇండివిడ్యువల్‌కైనా. స్లీప్ లేనప్పుడు నెక్స్ట్ డే ఏంటి కాగ్నిటివ్ స్కిల్స్ బాగా పడిపోతాయి.
వన్స్ పడిపోయినప్పుడు వీళ్ళు బెటర్‌గా ఎలా ఆన్సర్ చేయగలుగుతారు? చేయలేకపోతారు కదా! సో, వీళ్ళు డల్ అయిపోతారనమాట. సో, వాళ్ళకి స్లీప్ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం, ప్రాపర్ న్యూట్రిషన్ అందేలాగా ఫుడ్ పెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళు కొంత హెల్తీగా ఉంటారు. ఆ టైంలో సిక్ అవ్వకుండా ఉంటారు. అండ్ బయోలాజికల్‌గా ఇబ్బంది రానప్పుడు ఏంటంటే, వాళ్ళు బెటర్‌గా ఎగ్జామ్ పర్ఫార్మ్ చేయగలుగుతారనమాట. ఇలాంటి ఇష్యూస్‌ని మనం పేరెంట్స్ ఎప్పుడు హ్యాండిల్ చేయాలి ఫస్ట్ పిల్లలు ఎగ్జామ్స్ టైంలో. అండ్ దీంతో పాటు ఏంటంటే, ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే. వాళ్ళకేదన్నా అవసరమైనప్పుడు పిల్లలొచ్చి మీతో కమ్యూనికేట్ చేస్తే వెంటనే దాన్ని అడ్రెస్ చేయండి. హ్మ్. ఎగ్జామ్ రేపు గదా! నేను ఈరోజు నైట్‌కి కొనిస్తాను అంటే, వాళ్ళకింకా మీరు కొనించేంత వరకు టెన్షన్ ఉంటుందనమాట. ఆబ్వియస్‌లీ. లేదా హాల్ టికెట్ జిరాక్స్ తీయాలి. మీరు వెంటనే వాళ్ళు అడగగానే ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా ఆ పని చేయండి. మీకెన్ని పనులున్నా కానీ, ముందు ఆ పని చేసి హాల్ టికెట్ వాళ్ళకిచ్చేయండి. మీరు ఇవ్వలేదు అంటే, హాల్ టికెట్ ఇస్తారు. ఎప్పుడిస్తారు? ఇస్తారో లేదో, డ్యాడీ మర్చిపోతే ఎట్లా? మమ్మీ మర్చిపోతే ఎట్లా? హ్మ్. ఈ టెన్షన్ ఉంటుందనమాట వాళ్ళకి. హ్మ్. ఈ టెన్షన్ ఏంటంటే చాలా నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది పిల్లల మీద. సో, పిల్లలు ఆ టైంలో ఎగ్జామ్స్ టైమ్‌లో ఏదన్నా అడిగినప్పుడు దాన్ని వెంటనే ప్రొవైడ్ చేయడం. వాళ్ళు కంపాస్ అడిగారు, లేదా కొత్త జామెంట్రీ బాక్స్ అడిగారు, లేదా కొత్త స్కేల్ అడిగారు, రూలర్ అడిగారు, హ్మ్. లేదంటే హాల్ టికెట్ అడిగారు, లేదా ఇమ్మీడియేట్‌గా సైన్ జేయమన్నారు. ఏదన్నా సైన్ జేయాల్సిందుంటే సైన్ జేయమన్నారు. కొంతమందేంటి సహజంగా ఏంటంటే ఎగ్జామ్స్ టైమ్‌లో స్కూల్స్ ఏం జేస్తాయంటే హాల్ టికెట్ ఇచ్చే ముందు ఫీ క్లియరెన్స్ స్లిప్ అడుగుతాయన్నమాట. హ్మ్. క్లియర్ అయిందా లేదా? అయిన వాళ్ళకి హాల్ టికెట్ ఇస్తారు. పేరెంట్స్ ఏం జేస్తారు? ఎగ్జామ్స్ ఎప్పుడో మండే గదా! నేను సాటర్‌డే ఈవినింగ్ పే జేస్తాను. హ్మ్. మిగతా పిల్లలందరూ వచ్చి మేము క్లియర్ చేసిన పేపర్ చూయించేసి హాల్ టికెట్ తీసేసుకున్నారు. హ్మ్. వీళ్ళకి ఇంక టెన్షన్ పెరిగిపోదా? సో, ఫస్ట్ పేరెంట్స్ ఏం జేయాలంటే ఇలాంటి ఏరియాస్ ఉన్నప్పుడు వాటిని అడ్రెస్ చేయాలి. అవి అడ్రెస్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్స్‌టర్నల్‌గా స్ట్రెస్ రాకుండా ఉంటుంది. హ్మ్. అప్పుడు మిగిలేది ఓన్లీ ఎగ్జామ్ స్ట్రెస్సే కాబట్టి దాన్ని అందరూ సపోర్టివ్‌గా హ్యాండిల్ చేసినప్పుడు ఈజీగా పిల్లలు డీల్ చేయగలుగుతారనమాట. ఓకే. ఇవన్నీ ఉన్నా కూడా పిల్లలు చదివి బాగా రాయాలి. మేము రాయలేదా? మా చుట్టూ మా చిన్నప్పుడు ఒత్తిడుంది. మీ చిన్నప్పుడు ఒత్తిడి ఉండటం వేరు. మీరు చిన్నప్పుడు కష్టపడ్డారని మీ పిల్లల్ని ఇప్పుడు కష్టపడమనకూడదు గదా! హ్మ్. సో, అది ఫస్ట్ పేరెంట్స్ అర్థం జేసుకోవాలి. ఇలా పేరెంట్స్ సపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే పిల్లలకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయినప్పుడు బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలుగుతారనమాట. అవును. మీరిందాక మెన్షన్ చేశారు. మంచి ఎన్విరాన్మెంట్ అని జెప్పేసి. సో, ఎగ్జామ్స్ టైమ్స్‌లో హెల్తీ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఐదర్ పేరెంట్స్ గాని, లైక్ స్కూల్స్‌లో టీచర్స్ గాని ఎవరైనా. స్కూల్స్‌లో గాని, ఇంట్లో పేరెంట్స్ గాని. ఎగ్జామ్స్ టైమ్స్‌లో హెల్తీ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు? ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్స్ టైమ్‌లో హ్మ్. పేరెంట్స్ ఎప్పుడూ యాంక్సైటీ ఫీల్ అవ్వకూడదు. హ్మ్. పిల్లలకి ఎగ్జామ్ ఉంటే పేరెంట్స్ యాంక్సైటీ ఫీల్ అవుతున్నారనుకోండి, లేదా టీచర్స్ యాంక్సైటీ ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్, టీచర్స్ రిజల్ట్స్ గురించి యాంక్సైటీ ఫీల్ అవుతున్నప్పుడు, పిల్లలకి యాంక్సైటీ అనేది ఇంకా పెరుగుతుందనమాట ఎగ్జామ్స్ అంటే. పిల్లలు పేరెంట్స్ గానీ, టీచర్స్ గానీ స్టేబుల్‌గా ఉండి, వాళ్ళు కామ్‌గా ఉండి, వాళ్ళు రిలాక్స్‌డ్‌గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, పిల్లలకి ఒక సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ అంటే భయపడట్లేదు. హ్మ్. ఎగ్జామ్ అంటే టెన్షన్ పడట్లేదు. ఇప్పుడు హ్మ్. చూడండి, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. హ్మ్. మీరు టెన్షన్ పడుతున్నారు, నేను టెన్షన్ పడుతున్నాననుకోండి. ఆబ్వియస్లీ. హ్మ్. అప్పుడు బెటర్‌గా మనం మాట్లాడలేం కదా! సో, ఇద్దరం బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు బెటర్‌గా మనకు అవుట్‌పుట్ అనేదొస్తుంది. ఓకే. అలాగే ఎగ్జామ్స్ టైమ్‌లో గూడా. పేరెంట్స్ టెన్షన్ పడుతున్నప్పుడు వీళ్ళకంటే పెద్దవాళ్ళు లేదా టీచర్స్ గానీ, పేరెంట్స్ గానీ టెన్షన్ పడుతున్నప్పుడు వీళ్ళ చుట్టూ ఉండి ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న పెద్దవాళ్ళే టెన్షన్ పడుతున్నారు అంటే, పిల్లలకి ఫస్ట్ భయమేస్తుందనమాట. హ్మ్. ఎలా ఉంటుందో, ఇది ఇంత ఇంపార్టెంట్ కదా! ఇంత ఇంపార్టెంట్ దానికి నేనిప్పుడు డీల్ చేయబోతున్నాను. హ్మ్. అన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి బాగా ఒత్తిడి పెరిగిపోతుంది. సో, వీళ్ళల్లో ఇంకా టెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. పిల్లలు ఫస్ట్ స్టేబుల్‌గా ఉండాలి అంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ అనేవాళ్ళు రిలాక్స్‌డ్‌గా, కామ్‌గా ఆ టైంలో బిహేవ్ చేసినప్పుడు పిల్లల టెన్షన్‌ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. పిల్లలకి సహజంగా వాళ్ళు ఫస్ట్ టైమ్ అపియర్ అవుతున్నారు కాబట్టి లేదా 10థ్ గాని, ఇంటర్ గాని రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహజంగానే యాంక్సైటీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు పెర్ఫార్మ్ చేయబోతున్నారు. అవును. కాబట్టి వాళ్ళకి యాంక్సైటీ ఉంటుందనే విషయాన్ని ఫస్ట్ వీళ్ళు అర్థం చేసుకొని, హ్మ్. వీళ్ళు కామ్‌గా, వీళ్ళు స్టేబుల్‌గా ఉంటే ఏంటంటే, వాళ్ళకేదైనా సమస్యొచ్చినప్పుడు వీళ్ళ దగ్గరకొచ్చి చెప్తారు. పేరెంట్సే అరుస్తున్నారు. హ్మ్. పేరెంట్సే టెన్షన్ పడుతున్నారు. హైరాణ పడిపోతున్నారనమాట. హ్మ్.
ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా టెన్షన్ వస్తున్నప్పుడు వచ్చి పేరెంట్స్‌కి చెప్పే అవకాశం ఉంటుందా? లేదు కదా! చెప్పరు గదా! సో, బెటర్‌గా మనం వాళ్ళని డీల్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టేబుల్‌గా ఉండాలి. వీళ్ళు టెన్షన్ పడకుండా, వీళ్ళు కామ్‌గా ఉన్నప్పుడేంటంటే, ఆ కామ్‌నెస్ మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో, ఎగ్జామ్స్ ఒస్తాయి. ఎగ్జామ్స్ రాస్తారు. సో, దీనికంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళకర్థమవుతుందనమాట. వీళ్ళే మొదటి నుంచి ఎగ్జామ్స్ అంటే ఎంత ఏమనుకుంటున్నావు? ఈ స్లిప్ మీదే నీ జీవితం మొత్తం ఆధారపడి ఉంది. హ్మ్. ఈ సర్టిఫికేటే అంతా అని. ఈ సర్టిఫికేటే, ఈ రిజల్ట్సే నీకంతా అని టీచర్స్, పేరెంట్సే మాట్లాడుతున్నప్పుడు పిల్లలకి ఇంకా యాంగ్జైటీ పెరుగుతుందనమాట. సో, ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టేబుల్‌గా, కామ్‌గా బిహేవ్ చేసినప్పుడు హ్మ్. పిల్లలు బెటర్‌గా హ్యాండిల్ చేసుకుంటారు. ఒకవేళ స్ట్రెస్ వచ్చినా కూడా వీళ్ళు కామ్‌గా ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గరికెళ్లి మనం చెప్తే మనకొక సొల్యూషన్ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ వీళ్ళకొస్తుంది. వీళ్ళే టెన్షన్ పడుతున్నప్పుడు అసలు అప్రోచే అవ్వరనమాట. సో, వాళ్ళని డీల్ చేయలేకపోతాం. సో, పేరెంట్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ కామ్‌గా ఉండాలి. ఓకే. కామ్‌గా ఉన్నప్పుడు బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే. సో, ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో పేరెంట్స్‌కి చాలా యాంక్సైటీ ఉండేది. ఎందుకంటే నార్మల్‌గా పేరెంట్స్ అందరూ కలిసినప్పుడు మా పిల్లలిలా, మా పిల్లలిలా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరి ఇండివిడ్యువల్ పేరెంట్స్ వాళ్ళకి నా పిల్లలు ఎలా పెర్ఫార్మ్ చేస్తారేమో, ఎలా రాస్తారేమో అని ఒక స్ట్రెస్ వాళ్ళకి ఇంకెక్కువ ఉంటది యాంక్సైటీ. ఆఫ్‌కోర్స్ పిల్లలకి ఉంటది ఎగ్జామ్స్ టైమ్‌లో స్ట్రెస్. సో, వీళ్ళ యాంక్సైటీ వల్ల పిల్లలకి ఇంకా మరింత ఒత్తిడి వచ్చే అవకాశం ఉందంటారా? పేరెంట్స్‌కి యాంక్సైటీ ఉండడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఎంతో కొంత స్ట్రెస్ ఉంటది ఎగ్జామ్స్ టైమ్స్‌లో. ఈ పేరెంట్స్‌కి ఎక్కువ యాంక్సైటీ ఉన్నప్పుడు వీళ్ళని ప్రెషర్ చేస్తూ ఉంటారు. సో, ఈ పేరెంట్స్ యాంక్సైటీ ఉన్నప్పుడు పిల్లలకి మరింత యాంక్సైటీ వచ్చే అవకాశం ఉందంటారా? సో, చెప్పండి. ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టు పేరెంట్సే స్టేబుల్‌గా లేకపోతే హ్మ్. వాళ్ళే యాంక్సైటీ ఫీల్ అవుతుంటే పిల్లలు ఇంకా టెన్షన్ పడతారనమాట. అండ్ వాళ్ళకి సమస్యొచ్చినప్పుడు ధైర్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లి ఎవరైనా మనం హెల్ప్ అడుగుదాం అనుకుంటాం. ఇప్పుడు నాకొక సమ్ రాలేదు, చేయడం రాలేదు. హ్మ్. వచ్చిన వాళ్ళ దగ్గరికెళ్లి నేను అడుగుదాం అనుకుంటాను. అవును. కదా! అలానే యాంక్సైటీ ఉన్న వ్యక్తి ఎవరిని అడుగుదాం అనుకుంటారు? స్టేబుల్‌గా ఉండి స్టేబుల్ ఉన్న బాగా డీల్ చేస్తున్న వాళ్ళని అడుగుదాం అనుకుంటారు. అవును. వీళ్ళే టెన్షన్ పడుతున్నారు అనుకుంటే వెళ్లి వాళ్ళని అడగం కదా! అడగలేరు. మనం ఎవరు గూడా అప్రోచ్ అవ్వరు. అప్రోచ్ అవ్వరు. సో, అలానే ఉంటుందనమాట. పేరెంట్సే టెన్షన్ పడుతున్నప్పుడు పిల్లలు ఇంకా వాళ్ళ హెల్ప్ అడగలేకపోతారు. అండ్ ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది మీకు యాంక్సైటీ ఉంటే అది మీ సమస్య. ఫస్ట్ మీరు డీల్ చేయాలి. ఓకే. మీరు డీల్ చేయకుండా దాన్ని పిల్లల మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, పిల్లలకి ఇంకా ఎగ్జామ్ స్ట్రెస్‌తో పాటు ఈ పేరెంట్స్‌కున్న యాంక్సైటీ అనేది 2 ఎక్స్‌టర్నల్ స్ట్రెస్ అవుతుంది. హ్మ్. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. ఓకే. సో, పేరెంట్స్ మీరు యాంక్సైటీ ఫీల్ అవుతున్నాము. మేము టెన్షన్ పడుతున్నాం. మాకే భయంగా ఉంది ఏమవుతుందో అని హ్మ్. అనుకున్నప్పుడు, మీరు హ్యాండిల్ చేసుకోవడం, మీరు బెటర్ కౌన్సెలింగ్ తీసుకోవడం, మీరు చేసినప్పుడేంటంటే, పిల్లలకి మీరు బెటర్‌గా గైడ్ చేయగలుగుతారు. ఓకే. ఓకే. నార్మల్‌గా సొసైటీ మార్క్స్‌ని బాగా గ్లోరిఫై చేస్తుంటారు. అండ్ పేరెంట్స్ కూడా గ్లోరిఫై చేస్తుంటారు. నార్మల్లీ మార్క్స్ కోసమని. సో, పేరెంట్స్ ఏ విధంగా చేస్తే కరెక్ట్ అంటారు? మార్క్స్ చూస్తే బెటర్ అంటారా? లేదా వాళ్ళ ఎఫర్ట్స్ చూస్తే బెటర్. ఎందుకంటే ఈ రోజుల్లో మార్క్స్ ఉంటేనే లైఫ్ ఉంటదని చెప్పేసి గ్లోరిఫికేషన్ చాలా హైలో ఉంది. సో, పేరెంట్స్ కూడా అదే ఎక్స్‌పెక్టేషన్స్ మార్క్స్ బాగా రావాలని చెప్పేసి. సో, పేరెంట్స్ వాళ్ళ మార్క్స్ చూడాలా? లేదంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ చూడాలా? ఏది చూస్తే బెటర్ అంటారు? పేరెంట్సే కాదు ఎవరైనా కూడా ఫస్ట్ ఏంటంటే, మార్క్స్ పట్టి కాకుండా వాళ్ళ ఎఫర్ట్స్‌ని గౌరవించినప్పుడు హ్మ్. ఎవరైనా గూడా ఎఫర్ట్స్ పెట్టడానికి ఇష్టపడతారు. పిల్లలు కూడా అంతే అనమాట. వాళ్ళు ఎఫర్ట్స్‌ని మనం గౌరవిస్తున్నప్పుడు, వాళ్ళు ట్రై చేశారు. ఆ ట్రైని మనం అప్రిషియేట్ చేసినప్పుడు, రెండోసారి ట్రై చేయడానికి ఇష్టపడతారు. రెండోసారి బుక్ ఓపెన్ చేసి చదవటానికి ఇష్టపడతారు. అలా చదివినప్పుడేంటి, వీళ్ళకి ఎఫర్ట్స్ పెరుగుతుంటాయి కాబట్టి, ఆబ్వియస్‌గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నమాట. అలా కాకుండా అవుట్‌పుట్ ఒస్తుంది. అవుట్‌పుట్ వచ్చినప్పుడు నేను గౌరవిస్తాను అంటే, హ్మ్. అది ఎప్పుడో వస్తుంది. ఎప్పుడో వచ్చే దాని కోసం వీళ్ళు ఇంతకాలం హ్మ్. కష్టపడుతూ ఉండాలంటే, ఓకే. మోటివేషన్ రాదన్నమాట ఎవరికీ గూడా. హ్మ్. అలా కాకుండా మనం ట్రైని గౌరవిస్తున్నప్పుడేంటంటే, ఎక్కువ ట్రై జేయటానికి ఇష్టపడతారు ఓకే. ఎవరైనా ఓకే. గూడా. ఓకే. ఇప్పుడు మనం ఆ! ఇంటర్‌వ్యూస్ చేస్తున్నాము. అవును. 10 మంది చూస్తేనే లేదా 1000 మంది చూస్తేనే మీరు మంచిగా చేసినట్టు అంటే, రెండోసారి మనం చేయం కదా! సేమ్. సో, అలా కాకుండా మనం ట్రై చేస్తున్నారు అన్నప్పుడేంటి, మనం చేస్తూ ఉంటాం. ఓకే. అలానే పిల్లలకి కూడా ఉంటుందనమాట. అలా కాకుండా ఏంటంటే, రిజల్ట్ బట్టి చూస్తాము అన్నప్పుడు, హ్మ్. వీళ్ళకి ఈ రిజల్ట్ వచ్చినప్పుడే కనిపిస్తుంది కాబట్టి, ఈ ట్రై చేయటం ఆపేస్తారు. వన్స్ ట్రై చేయటం ఆపేశారు అంటే, వీళ్ళకి రిజల్ట్స్ పడిపోతాయి. సో, అలాగే పేరెంట్స్ ఐ మీన్ ఎప్పుడైతే అంటే పిల్లలు ఫెయిల్ అవుతారో, హ్మ్. లేదంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు జస్ట్ పాస్ టైమ్.
అలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవుతే బెటర్ అంటారు పేరెంట్స్ ముఖ్యంగా? ఫెయిల్ అయినప్పుడు గాని, చాలా తక్కువ మార్కులొచ్చినప్పుడు. హ్మ్. వాళ్ళ పిల్లలు చాలా చాలా లో అయిపోతారు గదా! హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్‌లో పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతే బెటర్ అంటారు? సహజంగా ఏంటంటే ఎగ్జామ్స్‌కి ముందు ప్రీ ఫైనల్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అవును. ప్రీ ఫైనల్స్‌లో హ్మ్. మార్క్స్ ఇస్తారు. సహజంగా ఏంటంటే ఎగ్జామ్స్‌కి ముందు ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 అలా జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుంది మనం ఊహించిన దానికంటే పిల్లలు ఊహించిన దానికంటే వాళ్ళకి తక్కువ మార్కులొస్తూ ఉంటాయి. హ్మ్. అంటే వాళ్ళు బాగా రాసామనుకుంటారు. బట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వాళ్ళు కరెక్ట్ చేసిన తర్వాత తక్కువ మార్కులొస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే పేరెంట్స్ చాలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతారు. హ్మ్. ప్రీ ఫైనల్ 2 వచ్చేసింది లేదా 1 వచ్చేసింది. ఇప్పుడు చూడు నీకు ఇంకా ఇంత తక్కువ మార్కులొచ్చేసాయి హ్మ్. అని మాట్లాడుతుంటారనమాట. హ్మ్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఒక పేరెంట్‌గా వాళ్ళకి తెలుసు. హ్మ్. వాళ్ళకి తక్కువొచ్చాయని. హ్మ్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మార్క్స్ చూసుకొని వాళ్ళు కొంత లోగా ఉంటారు. హ్మ్. అప్పుడు మీరు వెంటనే ఇంత తక్కువొచ్చాయి చూడు ఇట్లా, అట్లా అని గట్టి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఇంకా సాడ్‌గా ఫీల్ అవ్వడము, లేదా అసలు వెంటనే ట్రిగ్గర్ అవ్వడము, కోపంతో వాళ్ళు కూడా అరిచేయడం, టాంట్రమ్స్ చూయించడం, యాంగర్ టాంట్రమ్స్ అలా చేస్తూ ఉంటారనమాట. సో, అట్లా కాకుండా పేరెంట్స్ ఎప్పుడు గూడా అప్రోచ్ ఎలా అంటే, చిల్డ్రన్‌కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండాలి. ఓకే. స్టూడెంట్స్‌కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా, పిల్లలకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండాలనమాట. అంటే ఎలా అంటే, ఒకవేళ తక్కువొచ్చాయి. మీరు ఊహించిన దానికంటే, పిల్లలు ఊహించిన దానికంటే కూడా తక్కువొచ్చాయి అనుకున్నప్పుడు, ఎక్కడ తక్కువొచ్చాయి? హ్మ్. ఏ ఏరియాలో తక్కువొచ్చాయి? పలానా క్వెషన్‌లో వాళ్ళకి తక్కువ మార్కులొచ్చాయి. ఆ టాపిక్ ఎలా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయమంటావా? నీకు అర్థం అవ్వలేదా? నేను హెల్ప్ చేస్తాను. ఓకే. దానిలో నీకు ఇంకా ఏమన్నా ఎక్స్‌టర్నల్ హెల్ప్ కావాలా? లేదా నువ్వే చూసుకుంటావా? నేను గూడా ఇది స్టడీ చేసి నేనేమన్నా నీకు సాయం చేయగలనా? ఇలా వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే సొల్యూషన్ వైపుగా ఇద్దరు ప్రయాణిస్తున్నట్టు అవుతుందనమాట. అలా కాకుండా తక్కువొచ్చాయి, తక్కువొచ్చాయి అని మాట్లాడుతున్నప్పుడు పిల్లలేంటంటే వెంటనే దానికి అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతుంటారు. అలా కాకుండా వాళ్ళకి తక్కువొచ్చాయి కరెక్టే. కానీ మన సొల్యూషన్ ఎప్పుడూ గూడా ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి అనే వైపు ఉండాలి. హ్మ్. సో, తక్కువొచ్చాయి, తక్కువొచ్చాయి అని మాటలంటం కంటే గూడా వీళ్ళు పేరెంట్స్ ఫోకస్ ఎప్పుడు నాట్ ఓన్లీ పేరెంట్స్, టీచర్స్ ఫోకస్ కూడా ఎప్పుడు ఎలా ఉండాలంటే సొల్యూషన్ ఏంటి ఇప్పుడు? హ్మ్. ఓకే. తక్కువొచ్చాయి. మరి సొల్యూషన్ ఏంటి? వాళ్ళకెక్కడ డిఫికల్టీ వచ్చింది? వాళ్ళు సరిగ్గా రాయలేకపోయారా? అంటే రైటింగ్‌లో ఏమన్నా అర్థం గాకుండా రాయటం వల్ల మార్క్స్ తగ్గాయా? హ్మ్. లేకపోతే వీళ్ళ కాన్సెప్టే వీళ్ళకి అర్థం గాలేదా? ఒక ఫార్ములా బదులు ఇంకో ఫార్ములా వాడారా? ఏంటి? ఎందుకు ఇక్కడ తక్కువొచ్చాయి? లేదంటే క్వెషన్ అసలే రాలేదా? ఇష్యూని అడ్రెస్ చేసినప్పుడేంటంటే, తొందరగా ఔట్‌కమ్ అనేది వస్తుందనమాట. అలా కాకుండా మీరు రిజల్ట్‌ని బేస్ చేసుకొని పిల్లల్ని పాయింట్ ఔట్ చేసినప్పుడేంటంటే, వాళ్ళింకా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుంటారు. నేనింతే నాకు తక్కువొస్తే పేరెంట్స్ ఇదిగో చూడు ఇలా రియాక్ట్ అవుతారు. హ్మ్. సో, ఇలా ఉంటుంది వీళ్ళ రియాక్షన్ అని జెప్పి వాళ్ళు ఇంకా నెగెటివ్‌గా ఫీల్ అవ్వడము, అసలు చదవకుండా ఉండడము. ఎలాగో వీళ్ళు ఫిక్స్ అయ్యారు కదా! నేను చదవను. ఆ కోపంలో ఏంటంటే సహజంగా నువ్వింతే, నువ్వెప్పుడు చదవవు. నువ్వు చదవకపోవడం వల్లే ఇలా మార్క్స్ తక్కువొచ్చాయి అని ఏదో ఒక మాటలు అనేస్తారనమాట. ఇలా అనటం వల్ల ఏంటంటే వెంటనే వాళ్ళు గూడా కోపంలో పిల్లలు గూడా ఆ లేబుల్‌కి స్టిక్ ఆన్ అయిపోయి ఎలాగో నేను ఫిక్స్ అయ్యాను కదా! మీరు ఫిక్స్ అయిపోయారు నేను చదవనని. ఇంకెందుకు నేను చదివి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిందేముంది అనుకుంటారనమాట. ఓకే. సో, మన సొల్యూషన్ ఎప్పుడు మన ప్రయాణం ఎప్పుడు కూడా సొల్యూషన్ వైపు ఉండాలి కాబట్టి, వాళ్ళని కోపంతో డీల్ చేయకుండా ఎక్కడ సమస్యొస్తుందో అక్కడ మనం హ్యాండిల్ చేసినప్పుడేంటంటే, పిల్లలు బెటర్‌గా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో, ఫైనల్‌గా యాస్ ఎ సైకాలజిస్ట్‌గా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటే అండ్ పేరెంట్స్ యాంక్సైటీకి అండ్ పిల్లల స్ట్రెస్‌కి ఎగ్జామ్స్ బిఫోర్ ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? పిల్లలకి అండ్ పేరెంట్స్‌కి. పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. ఓకే. ఎగ్జామ్స్ వచ్చాయి అని చెప్పి మీరే టెన్షన్ పడుతూ, మీరే యాంక్సైటీ చూపిస్తూ, లేదా మీరే భయపడుతూ హ్మ్. బిహేవ్ చేసినప్పుడు పిల్లలకి వాళ్ళకున్న టెన్షన్‌ని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాదనమాట. ఇప్పుడు మీరు కూల్‌గా ఉన్నారు, స్టేబుల్‌గా ఉన్నారు. అప్పుడు మీ దగ్గరకొచ్చి వాళ్ళకి టెన్షనొస్తే మీకు చెప్పుకోగలుగుతారు. మీరే భయపడుతున్నారు. వాళ్ళకంటే ఎక్కువ భయపడుతున్నారు. అప్పుడు ఇంకేమొచ్చి షేర్ జేస్తారు? షేర్ చేయరు కదా! చేయొచ్చు. సో, మీరు స్టేబుల్‌గా, కూల్‌గా ఉన్నప్పుడేంటంటే వాళ్ళకేదైనా సమస్యొస్తే మీతో షేర్ చేసుకోగలుగుతారు. షేర్ చేసుకున్నప్పుడేంటంటే వాళ్ళు కొంత లైట్ ఫీల్ అవుతారనమాట. కొంత రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతారు. సో, బెటర్‌గా సొల్యూషన్ వైపు అక్కడి నుంచి ప్రయాణం అనేది సాగుతుంది. సో, వాళ్ళకి ఆ స్పేస్ అనేది మీరు ప్రొవైడ్ చేసేలా ఉండాలి. నాట్ ఓన్లీ పేరెంట్స్, టీచర్స్ కూడా వాళ్ళు కూల్‌గా ఉన్నప్పుడేంటంటే, హ్మ్. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే టీచర్స్ దగ్గరికెళ్ళి, ఇలా నాకు రాలేదు అని చెప్పి, ఇక్కడ నాకు తక్కువొచ్చాయి. ఇది నాకు కరెక్టా?
అవ్వాలి అంటే ఎలా చేయాలి అని అడగగలుగుతారు. టీచర్సే అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఎగ్జామ్ రేపుంది. ఇప్పుడు ఇంత తక్కువొచ్చాయి. ఇప్పుడు ఇంకా టైం ఉంది. ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇంకో 3 అవర్స్ టైం ఉంది. ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకున్నా అర్థమైతే ఎగ్జామ్‌లో ఆన్సర్ చేయగలుగుతారు. సో, అది ఫస్ట్ పేరెంట్స్ గానీ, టీచర్స్ గానీ అర్థం చేసుకోవాలి. వీళ్ళు వీళ్ళ యాంగ్జైటీతో పిల్లల మీద అరిచేస్తున్నప్పుడు వాళ్ళు అసలు కమ్యూనికేట్ చేయడమే మానేస్తారనమాట. ఓకే. దానివల్ల ఎప్పుడు నెగెటివ్ రిజల్ట్సే వస్తూ ఉంటాయి. సో, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఫస్ట్ ఏంటంటే పిల్లల ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు స్టేబుల్‌గా అండ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. వాళ్ళు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు పిల్లలకొచ్చిన యాంగ్జైటీని లేదా పిల్లలకొచ్చే సమస్యల్ని వీళ్ళు బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. పిల్లలు వీలైనంత వరకు ఏంటంటే సహజంగా నైట్ టైమ్ మేల్కొని ఎక్కువ చదివేస్తూ ఉండడం, ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకుండా ఇప్పుడు ఫుడ్‌కి నేను తింటూ ఉంటే నేను చదివే టైం మిస్ అయిపోతుంది. అట్లా ఆలోచించకుండా ఏంటంటే ఎందుకంటే మీరు 3 అవర్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మీకు స్టమక్ పెయిన్ వచ్చింది. అవును. రాయలేరు కదా! హ్మ్. సో, ప్రాపర్ హెల్త్ కేర్ తీసుకోవడం, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం. ఆ టైంలో ఏదైనా ఇష్యూ వస్తే పేరెంట్స్‌తో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయడం. నాకిలా ఇష్యూ వచ్చింది అని మీరు కమ్యూనికేట్ చేస్తే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ మీకు హెల్ప్ చేయాలనే అనుకుంటారు అవును. కదా! సో, మీరు కమ్యూనికేట్ చేయకుండా లోపల పెట్టుకున్నప్పుడు ఏంటంటే అసలు ఇష్యూనే కమ్యూనికేట్ అవ్వదు కాబట్టి మీకు హెల్ప్ దొరికే అవకాశం అనేది తగ్గిపోతుందనమాట. సో, వీలైనంత వరకు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న అడల్ట్‌ని ఐడెంటిఫై చేసి హ్మ్. వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. ఓకే. ఇలా స్టూడెంట్స్ కూడా వాళ్ళకున్న యాంగ్జైటీని తగ్గించుకోవటం అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ చందన గారు. పిల్లలకి ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్ ఎందుకొస్తుందో అండ్ పేరెంట్స్ కూడా యాంగ్జైటీ ఎందుకొస్తుందో వాటి వెనకాల కారణాలు చెప్పారు. అండ్ పిల్లలు ఎలా ఉండాలో అండ్ పేరెంట్స్ కూడా ఎలా నడుచుకోవాలో అండ్ టీచర్స్ కూడా వాళ్ళ రోల్ ఎలా ప్లే చేయాలో చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.